దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని జనాంగమా, నేను డాక్టర్ సుజన్ బాబు. దేవుడు నన్ను ఎవాంజలిస్ట్గా పిలుచుకున్నాడు కనుక ఆయన ఇచ్చినటువంటి భారాన్ని బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆత్మ సామర్థ్యాన్ని, కృపను బట్టి మీ మధ్యలోనికి మరొక మారు వస్తున్నాను. నా గత వీడియోలో నేను దేవుని గురించినటువంటి ప్రేమను, ఆయనకున్నటువంటి స్వభావమును, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ యొక్క లోతును తెలియపరచడానికి ఆ వీడియోని చేస్తున్నాను. అయితే ఈ సమయంలో ఈ వీడియోలో దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఆత్మ చెప్తున్న సంగతులు యేసుక్రీస్తు ద్వారా ఎలాగూ బయలుపరచబడతాయో ఈ యొక్క వీడియో ద్వారా ఈ మెసేజ్ ద్వారా మనం నేర్చుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయము 17-18 వచనంని ఒకసారి మనం పరిశీలించినట్లయితే అక్కడ రాయబడి ఉన్నటువంటి వాక్యం ఏంటంటే, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ఆమేన్, హల్లెలూయా. ఎవడైనను ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ధర్మశాస్త్రము మోషే ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అంటే ధర్మశాస్త్రము రాయబడినటువంటి ఆ యొక్క దేవుని యొక్క మాటలను మోషే ద్వారా మనకు అనుగ్రహింపబడింది. అయితే ఈ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినాయి. యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడినదని రాయబడలేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. యేసుక్రీస్తు ద్వారా కలిగాయి అంటే యేసుక్రీస్తులో నుండి మనకు వచ్చాయి. మోషే నుండి మనకు ధర్మశాస్త్రం రాలేదు, మోషే ద్వారా ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రము మనకు కనబడుతుంది, రాయబడినటువంటి దేవుని మాటలు అవి కనబడుతున్నాయి. కానీ కృపా సత్యము మన కంటికి కనబడట్లేదు, కానీ యేసుక్రీస్తు ద్వారా ఎవరైతే పొందుకున్నారో వారు అనుభవిస్తూ ఉన్నారు. అది ఎవరి ద్వారా తెలియబడుతుందంటే ఆయన యొక్క ఆత్మ కలిగిన వారి ద్వారా, ఆత్మ చెప్తున్న సంగతులు వినుట ద్వారా, ఆత్మలో మనకు కృప కలిగిందని, అలాగే మనకు సత్యమందు మనము ప్రతిష్ఠింపబడినామని, ఆ సత్యం మనల్ని పాపం నుండి స్వతంత్రింప చేసి ఉన్నదని మనకు ఆత్మ ద్వారా గ్రహింపగలుగుతుంది. అది కలిగింది, అది మనకు యేసుక్రీస్తు ద్వారా కలిగింది. అయితే ధర్మశాస్త్రము అక్షరము, దేవుని మాట, రాయబడినటువంటి మాట మోషే ద్వారా అనుగ్రహింపబడింది. అంటే అది మోషే ద్వారా కలిగింది కాదు, అది మోషే ద్వారా అనుగ్రహింపబడింది దేవుని యొద్ద నుండి. అయితే ఈ విషయాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశుద్ధాత్మని యొక్క సహాయం చేత వివరణలోనికి వెళ్దాం. మనము ఉదాహరణకు బైబిల్లో ఉన్నటువంటి అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనములు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడినటువంటి విషయాలను మనం ఒకసారి చూద్దాం. ఇది మనందరికీ తెలుసు. ఏంటి అంటే, కొంతమంది పరిసయ్యులు, శాస్త్రులు వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువును శోధించాలని వ్యభిచారంలో పట్టబడినటువంటి ఒక స్త్రీని ఆయన యొద్దకు తీసుకొచ్చి ఆయన ముందు పడవేసి వారంటున్నటువంటి మాట ఏంటంటే, బోధకుడా, ఇదిగో ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారంతో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపవలెను అని రాయబడినది. అయితే నీ నోటి నుండి నువ్వేం చెప్తావో వినాలని మేము నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము అని కుయుక్తిగా యేసుక్రీస్తు ముందు ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీని ముందట వేసి అడుగుతున్నటువంటి సందర్భం మనందరికీ తెలుసు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు చక్కగా వారికి ఏమీ ఆన్సర్ చేయకుండా ఆయన నేలను వంగి రాస్తున్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. నేల మీద రాస్తున్నట్టుగా వారు పదే పదే అడగడం వలన నువ్వేం చెప్తావో చెప్పు, ఈమె వ్యభిచారంలో పట్టబడింది, ఈమెకు ధర్మశాస్త్ర ప్రకారము రాళ్లతో కొట్టి చంపాలి, అయితే నువ్వేం చెప్పదలుచుకున్నావు, నీ ఉద్దేశం ఏంటి అని మరలా అడగడం ద్వారా, ఆయనను ఫోర్స్ చేయడం ద్వారా ఆయన లేచి ఒక మాట అన్నాడు. ఏంటా మాట అంటే, మీలో ఎవడైతే పాపం చేయలేదో వాడు మొదటిగా రాయి వేయండి. ఈ మాటలో ఎంతో చాలా ఆత్మీయ మర్మము దాగి ఉన్నది. మనము అక్షరానుసారంగా ఒకవేళ లేవీలకు రాసిన లేవి కాండం యొక్క పుస్తకము 20వ అధ్యాయము 10, 11, 12లో చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడి ఉన్నదంటే, తన పొరుగువారి భార్యతో వ్యభిచరించిన వాడు
వ్యభిచరించిన వాడు, వ్యభిచరించిన ఆ స్త్రీ ఇద్దరూ కూడా రాళ్లతో కొట్టబడి చంపవలనని ఉన్నది. ఇది మనము లేవీకాండము 20 అధ్యాయము 10, 11, 12 వచనాలు చూసినప్పుడు మనం చదువుట ద్వారా మనకున్నటువంటి నార్మల్ జ్ఞానం ద్వారా అర్థమవుతుంది. దీన్ని మనము ఎత్తిపెట్టి చూపించి చెప్పొచ్చు. ఏంటి అనంటే, ఇదిగో వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీని మాత్రం మీరు తీసుకొచ్చారు, ఆ పురుషుడు ఏడి అని మనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనం అడగొచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటలు ఏమిటి పట్టించుకోవట్లేదు. రాయబడి ఉన్నటువంటి వాక్యాన్ని గురించినటువంటి మాట ఆయన మాట్లాడట్లేదు, కానీ ఆయన ఆత్మ చెప్పుచున్నటువంటి సంగతులు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుని హృదయాన్ని, ఉద్దేశాన్ని, ఆ మాట రాయించడానికి గల కారణం ఏంటో తెలియపరచడానికి ఈ యొక్క సందర్భం మనకు ఉపయోగపడుతుంది. ఆయన ఉన్న మాట ఏంటంటే, మీలో ఎవరైతే రాయి వేయాలని ఆశతో ఉన్నారో, లేకపోతే రాయి వేయాలని తొందరపడుతున్నారో వారందరికీ ఒక మాట, మీరు వేయండి, కానీ మీలో ఎవరైతే పాపం చేయలేదో వారు మొదటగా రాయి వేయండి అని అన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్నలు మొదలుకొని పెద్దల వరకు ప్రతి ఒక్కరూ కూడా మనస్సాక్షి గద్దించిన కొలది, వారు చేసిన పాపములు వారి మనస్సాక్షి వారికి గుర్తు చేసిన కొలది ఒక్కొక్కరుగా ఆ రాళ్ళని కింద పడి వారందరూ కూడా అక్కడ నుండి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిగిలి ఉంది వ్యభిచారంలో పట్టబడ్డ ఆ స్త్రీ, అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, అమ్మా, ఎవరు కూడా నిన్ను కొట్టలేదా, ఎవరు కూడా నీకు పనిష్మెంట్ చేయలేదా అన్నప్పుడు ఆమె అంది, ప్రభువా, ఎవరు చేయలేదు అన్నదంట. ఎందుకు ఎవరు చేయలేదంటే, ఎవరు కూడా రాయి వేయడానికి అక్కడ అర్హులు లేరు. అందరూ కూడా వారి వారి పాపంలో పడి పాపము చేసిన వారిని శిక్షించేటువంటి అధికారం కానీ అర్హత కానీ కోల్పోయి ఉన్నారు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా, ఎవ్వరు కూడా నిన్ను శిక్షించలేదు కదమ్మా, అయితే నేను కూడా శిక్షించను. యాక్చువల్గా శిక్షించేటువంటి అర్హత, శిక్షించేటువంటి అధికారము నాకు ఉంది, కానీ నేను శిక్షించను. ఇక మీదట నువ్వు పాపమును విడిచి, చీకటిని విడిచి వెలుగులోనికి, జీవములోనికి వెళ్ళి జీవించడానికి, నీతిమంతమైన జీవితం జీవించడానికి నీకు ఒక అవకాశము ఇస్తున్నాను. నీవు ఇక మీదట పాపం చేయక నీతిమంతురాలుగా జీవించు, వెలుగులో జీవించు అని చెప్పి ఆయన ఆమెను అక్కడి నుండి పంపించినట్టుగా ఈ యొక్క యోహాను సువార్త 8వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు మనం చూస్తాం. అక్కడ గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, 34 నిర్గమాకాండము 6వ వచనంలో తండ్రి అయిన దేవుడు మోషేను కొండ మీదికి రమ్మని చెప్పిన తర్వాత తన నామమును ఆయన డిస్క్రైబ్ చేయడంలో, ఆయన నామాన్ని వివరించడంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, కనికరమును, దయను, దీర్ఘశాంతమును, కృపా సత్యములు కలిగినటువంటి యెహోవాను. ఆయన నామం యొక్క వివరణ అర్థం ఏంటంటే, ఆయన కనికరపూర్ణుడు, ఆయన దయాళుడు, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, అలాగే ఆయన కృపను సత్యమును కలిగి ఉన్నటువంటి దేవుడు. జాగ్రత్తగా గమనిద్దాం. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువు ఆయన కనికరాన్ని ఈ యొక్క వ్యభిచార స్త్రీ, పట్టబడినటువంటి స్త్రీ పట్ల చూపించాడు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క హృదయములో, దేవుని ఆ రొమ్ములోనున్నటువంటి అద్వితీయ కుమారుడే తండ్రిని మనకు బయలుపరచునని యోహాను సువార్త 1వ అధ్యాయము ఈ యొక్క 18వ వచనం ఏదైతే చెప్తుందో అది ఇక్కడ జరిగింది. ఏమని జరిగిందంటే, ఆయన కనికరపూర్ణుడు, ఆయన కనికరమునే కోరుతున్నాడు కానీ బలిని కోరట్లేదు. ఆ వ్యక్తి, ఆ స్త్రీ ఆ వ్యభిచారంలో పట్టబడింది, అయితే ఆయన కనికరించాలని తండ్రి యొక్క ఉద్దేశం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన మీద కనికరించాడు. రెండవది, దయ చూపించాడు. ఎలాంటి దయ చూపించాడు? ఆయన శిక్షించేటువంటి ఆ యొక్క అధికారము, ఆ యొక్క అర్హత ఉన్నప్పటికీ తన దయను, తండ్రి యొక్క దేవుని హృదయములో ఉన్నటువంటి దయను, ఆ హృదయములో ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన ఆ దయను ఆ బిడ్డ మీదకి చూపించగలిగినాడు. ఏంటి? ఆయన శిక్షించవచ్చు. ఆ రాయిని ఆయన తీసి ఆ వ్యభిచారమైన స్త్రీని, ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని కొట్టి తను శిక్షించవచ్చు, కానీ తను శిక్షించకుండా తన దయను కనపరిచాడు. అంతేకాకుండా దీర్ఘశాంతం వహించాడు. మరొక ఛాన్స్ ఇచ్చాడు ఆ అమ్మాయికి. ఆ యొక్క వ్యభిచారంలో పట్టబడిన స్త్రీకి మరొక ఛాన్స్ ఇచ్చాడు. అమ్మా, నువ్వు పాపంలో ఇప్పటివరకు జీవించావు కదా, నేను ఇంకా దీర్ఘశాంతంతో నీకు మరొక మారు ఛాన్స్ ఇస్తున్నాను.
నీవు ఇక వెళ్ళి నీతిమంతురాలుగా, నీకు చూపినటువంటి కనికరాన్ని బట్టి, నీకు చూపినటువంటి దయను బట్టి, నీకు చూపినటువంటి దీర్ఘశాంతిని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచి నీతిమంతురాలుగా తీర్చబడి ఆ వెలుగులో నడుచు, నువ్వు ఆ వెలుగులో నడవడానికి నీకు అవకాశం ఇస్తున్నానని తన యొక్క దీర్ఘశాంతమును ఆయన కనపరిచాడు. అంతేకాకుండా అన్నిటికంటే ముఖ్యమైనది ఆయన కృపను, ఆయన సత్యమును తనకు తెలియజేశాడు. కృప తనని ఏం చేసిందంటే, ఆయన యందు, యేసుక్రీస్తునందు, తండ్రి యందు విశ్వాసం ఉంచడం ద్వారా అబ్రహాము దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడెను. ఏదైతే ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీ ఆ ప్రేమను, ఆ యొక్క దయను, ఆయన యొక్క కనికరమును, ఆ యొక్క దీర్ఘశాంతమును అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఆమె తీర్మానం తీసుకుందో, అప్పుడే తను యేసుక్రీస్తు ప్రభువారు ఆ బిడ్డను క్షమించి నీతిమంతురాలుగా తీర్చాడు. అది కృప, అది ఆమె పొందుకుంది, ఆమెకు కలిగింది. అది రాయబడినది కాదు, అక్షరం ద్వారా తెలుసుకునేది కాదు, అది ఆత్మ ద్వారా మన హృదయంలో గ్రహింపులోనికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల ద్వారా కలిగేది. అది ఆ వ్యభిచార స్త్రీలో కలిగింది. ఆమె నీతిమంతురాలువై జీవించుటకు ఆమె యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచి దాని ద్వారా ఆమె కృప పొందుకున్నది, కృప ఆమెకు కలిగింది. అలాగే ఆమె సత్యం తెలుసుకున్నది. సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు సత్యము, తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయన యొక్క దయను, ఆయన యొక్క కనికరమును, ఆయన యొక్క దీర్ఘశాంతాన్ని, ఆయన యొక్క కృపా సత్యాన్ని వెల్లడిపరచుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచి ఆ రక్తం ద్వారా నీ పాపములన్నింటినీ కడిగి పరిశుద్ధపరిచి అది నమ్ముట ద్వారా నీతిమంతునిగా మనం తీర్చబడుతున్నామనేటువంటి విషయము ఆ యొక్క స్త్రీకి తెలియపరచబడింది. దాని ద్వారా తను సత్యమందు ప్రతిష్ఠింపబడింది. సత్యం ఏంటంటే తను పాపం చేసిందనేది సత్యము, దానికి రావాల్సినటువంటి శిక్ష రావాలన్నది సత్యము, రావాల్సిన శిక్షను యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే వేయగలరు అనేది సత్యము. అయితే ఆ యేసయ్యే తనను క్షమించి ప్రేమించి మరొక అవకాశము, తను నీతిమంతురాలుగా జీవించడానికి, తన ద్వారా జీవించడానికి అవకాశం ఇచ్చి ఉన్నది అనేది సత్యము. ఆ సత్యము తన పాపము నుండి తనను స్వతంత్రం చేసింది. వెన్ యు నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. ఎప్పుడైతే నువ్వు సత్యం తెలుసుకుంటావో ఆ సత్యము నిన్ను పాప బంధకాల నుండి విడిపిస్తుంది. ఆ సత్యము యేసుక్రీస్తు ప్రభువారు. ఈ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే కానీ మీరడానికి రాలేదు. ధర్మశాస్త్రం ఆయన ఒక్కడే నెరవేర్చాడు. ఎలాగూ నెరవేర్చాడు అంటే, ఈ రాయి యేసుక్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉంది. ఈ రాయి చేత కొట్టడానికి ఆయన రాలేదు, కానీ ఈ రాయి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనము చేసినటువంటి పాపముల నిమిత్తము శిక్ష అనుభవించడానికి ఈ లోకములో సమాధానమును, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క దయను, దేవుని యొక్క దీర్ఘశాంతమును, ఆయన యొక్క సత్యమును తెలియపరచడానికే పరిశుద్ధాత్మ పూర్ణుడుగా యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావురం వలె ఇదిగో ఆయన మీదికి వచ్చి నిలిచి ఉన్నదంట. ఆయన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇదిగో ఆ యొక్క అరణ్యంలోనికి 40 దినాలు ఉపవాసం ఉండుటకును, దుష్టుని చేత శోధింపబడి జయించుటకును ఆయన ఆత్మపూర్ణుడై వెళ్ళాడంట. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటంటే, తండ్రి దేవుని యొక్క మనస్సు, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ఆత్మ ద్వారా ఈ ప్రజలకు, మనందరికీ తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్, ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ లవ్ అని ఉంది. ఆయన ప్రేమ ఎలాంటిదో తెలియపరచడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మ ద్వారా ఈ యొక్క సందర్భం బట్టి మనందరికీ తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవారమై విందుముగాక. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను నన్ను క్షమించి కొట్టకుండా మనకు మరొక అవకాశం ఇచ్చాడు, శిక్షించకుండా మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇది సత్యము. ఈ సత్యాన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే ఆయన మనకు రావాల్సినటువంటి శిక్షను అనుభవించి 3వ దినాన తిరిగి లేచి పునరుద్ధానపు శక్తి చేత మనం నింపి ఆరోహణమై ఆయన వెళ్ళాడు. మరలా తిరిగి వస్తాననే సత్యం కూడా చెప్పాడు. ఆ సత్యము ఏంటంటే, ఒక రోజు వస్తుంది. ఇప్పుడు ఈ సత్యాన్ని నువ్వు తృణీకరించినట్లయితే నిశ్చయముగా ఒక దినము నీవు దేవుని యొక్క ఆ యొక్క న్యాయపీఠం మీద ముందు నిలబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనుషులు చేసిన ప్రతి దానికి
శిక్ష విధించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి కృపను, ఆయన నీకు చెప్పినటువంటి సత్యాన్ని నువ్వు తృణీకరించవచ్చు, కానీ ఆ రోజున మాత్రం నువ్వు తృణీకరించలేవు. యూ కాంట్ అవాయిడ్ ద జడ్జ్మెంట్ డే ఇఫ్ యూ కెన్ అవాయిడ్ దిస్ టైం. ఈ టైంలో ఇప్పుడు నువ్వు ఈ యొక్క సత్యాన్ని, ఈ యొక్క కృపను నువ్వు కాలదనుకోవచ్చు, కానీ రేపు రాబోతున్నటువంటి ఆ ఉగ్రత దినములో నీవు ఆ ఉగ్రతను తప్పించుకోలేవు. నా ప్రియమైన దేవుని జనాంగమా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క మధ్యాహ్న కాలమందు పరిశుద్ధాత్మ దేవుడు అయిన తండ్రి అయిన దేవుని యొక్క ఆ హృదయాన్ని, ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క ప్రేమను వాక్యమైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగినటువంటి దేవుడు. ఆయన కనికరమును కోరుకుంటున్న దేవుడు కానీ బలిని కోరుకుంటున్నటువంటి వాడు కాదు. ఆయన దయ చూపిస్తున్నటువంటి వాడు. మనకు రావాల్సినటువంటి శిక్షణ అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు వారి మీద ఆ శిలువలో ఆయన ఆ శిక్షను ఇచ్చి ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతముతో ఇంకా నా బిడ్డలు నా వైపు తిరిగి నా యొద్దకు వస్తారేమో, నా యొక్క ప్రేమను, నా యొక్క కనికరాన్ని, నా యొక్క దయను, నా యొక్క దీర్ఘశాంతమును యేసుక్రీస్తు ప్రభు ద్వారా తెలుసుకొని ఆ సత్యమందు స్థిరపరచబడి కృపను పొందుకొని నా కొరకు జీవిస్తారు, ఇదిగో ఆ ఉగ్రత నుండి తప్పించుకుంటారేమో అని ఆయన ఆశతో, ప్రేమతో నీతో నాతో మాట్లాడుతున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ జీవింపచేయును అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో తెలియజేస్తుంది. ఇదిగో ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము కొట్టి చంపాలని అక్షరము తెలియజేస్తుంది, కానీ ఆత్మ కలిగిన వాడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కనికరమును, ఆయన దయను, ఆయన దీర్ఘశాంతమును, ఆయన కృపను, ఆయన సత్యమును ఆ వ్యభిచారంలో పట్టబడినటువంటి స్త్రీకి కలిగించాడు. ఈ మధ్యాహ్న కాలమందు ఈ మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా మనము శిక్షింపబడి నరకంలోనికి వెళ్ళడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు, కానీ ఆయన కృపను, ఆయన దయను, ఆయన కనికరమును, ఆయన యొక్క సత్యమును తెలుసుకొని స్వతంత్రులమై మనము ఆయనకు దాసులుగా పాపానికి, నాశనానికి, నరకానికి, సాతానుకి కాకుండా ఆయనకు దాసులుగా ఆయన కొరకు సత్యవంతమైనటువంటి, నీతివంతమైనటువంటి ఆ జీవ మార్గములో నడిచి ఆ సత్యము మనల్ని స్వతంత్రుని చేసి నిత్య జీవంలోనికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ మాటలు నా ద్వారా నాకు, మనందరికీ కూడా దేవుడు వినిపిస్తున్నాడు. అలాగున మనం విని సత్యమందు ప్రతిష్ఠింపబడి సర్వసత్యంలోనికి తన ఆత్మ ద్వారా నడిపింపబడుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని మనం ముగించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ స్వరూపి మా తండ్రి, నీకు వందనాలు. నీ ప్రేమను అయా, నీ దయను, నీ కనికరమును అయా నా తండ్రి, నీ దీర్ఘశాంతమును, నీ కృపా సత్యమును యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా, నీ ఆత్మ ద్వారా మాకు ఎలాగూ విశదీకరించావో వాటన్నిటిని బట్టి నీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవ, ఇదిగో నాతో మాతో మీరు మాట్లాడారు. వింటున్న ప్రతి బిడ్డలను కూడా మీరు సంధించండి, సత్యమందు ప్రతిష్ఠించండి, సర్వసత్యంలోనికి నీవే నడిపించమని అయా, మా ఉగ్రత నుండి మమ్మల్ని విడిపించమని కృతజ్ఞతతో స్తుతిస్తూ, మాకు రానయ్యున్నటువంటి ఆ యొక్క శిక్ష నుండి విడిపించి మమ్మల్ని నీ కృపా సత్యంలోనికి ప్రవేశింపజేసినందుకు వందనాలు తెలియజేస్తూ, నీ దేవదూతల పరిచారము మరొక మారు నీ బిడ్డలకు అయా ఇందులో స్థిరపరచులాగున, ఈ సత్యమందు ఈ కృపలో స్థిరపరచబడిలాగున, ఈ సత్యమును కృపను వారికి కలుగులాగున మీరు విడుదల చేయమని యేసు పరిశుద్ధమైన నామములో కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. God bless you.